హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి ఎవరైతే టెక్నికల్గా అంటే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళకి స్కిల్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీకు డౌట్ రావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్లో స్కిల్డ్ నోటిఫికేషన్ ఏంటి అని. సో పోస్టల్లో కూడా టెక్నికల్ సంబంధించి ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మెయింటెనెన్స్ డ్యూటీస్ అండ్ నెక్స్ట్ వెహికల్ మెకానిక్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో ఏ ట్రేడ్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం చూద్దాం. సో ముందుగా మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇది మెయిల్ మోటార్ సర్వీస్ న్యూఢిల్లీ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. ఇది ఇక్కడ ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే మోటార్ వెహికల్ మెకానిక్ స్కిల్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్. సో మీరు దీనికి ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ముందుగా ఏ ట్రేడ్స్ ఉన్నాయో చూద్దాం. టైర్మ్యాన్ స్కిల్డ్ ఒకటి ఉంది, పెయింటర్ స్కిల్డ్, ఫిట్టర్ స్కిల్డ్, కాపర్ అండ్ థిన్ స్మిత్ స్కిల్డ్, అపాస్టర్ స్కిల్డ్. టోటల్గా 17 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వేకెన్సీస్లో కూడా ఉన్నాయి. సో మీకు ఐటీఐ కాకుండా 10th పాస్ అయ్యి ఉండి అండ్ ఇంటర్మీడియట్లో మీకు ఈ యొక్క వొకేషనల్లో మీరు చేసినట్టయితే చేసి అండ్ నెక్స్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేయాలి, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. సో ఇది టోటల్గా మీకు స్కిల్డ్ శాలరీ అనేది 19,900 నుంచి 63,200 వరకు వస్తుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్ బిఫోర్ 11/12/2021 5 లోపు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏజ్ లిమిట్ చూద్దాం. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు 30 years వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. A certificate in the respective trade in any technical institutions recognized by government or 8th standard passed with experience 1 year respectively. ఒకవేళ 10th పాస్ అయ్యి 1 year ఎలక్ట్రికల్ కానీ ఏదంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, లేదంటే టెక్నికల్గా ఏదైనా అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఐటీఐ లేదు, మీకు మోటార్ మెకానిక్ వెహికల్ మీద ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు అప్లై చేయండి 10th class పాస్ అయ్యి ఉంటే. సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఉండొచ్చు. అండ్ హెవీ వెహికల్ అనేది ఓన్లీ మోటార్ వెహికల్ మెకానిక్కి హెవీ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి. పీరియడ్ ఆఫ్ ప్రొవిజన్ వచ్చేసరికి 1 year ఉంటుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. సెలక్షన్ వచ్చేసరికి సెలక్షన్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిషియన్స్ షెల్ బి మేడ్ ఫ్రమ్ అమాంగ్ ది క్యాండిడేట్ ప్రొసెసింగ్ రిక్వెస్టెడ్ టు క్వాలిఫికేషన్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. మీకు ఎగ్జామ్ వెన్యూ అండ్ టెస్ట్ అనేది డేట్ అనేది ఇస్తారు. అది ఎలాగంటే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే ముందు మీ యొక్క సర్టిఫికేట్ బట్టి, మీ యొక్క సర్టిఫికేట్స్ మార్క్స్ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. సో అప్లికేషన్స్తో పాటు ఏవే సబ్మిట్ చేయాలంటే ఏజ్ ప్రూఫ్ ఒకటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి, టెక్నికల్ క్వాలిఫికేషను, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ. గుర్తుపెట్టుకోండి, మీరు సపోజ్ 2-3 వేకెన్సీస్ మీరు అప్లై చేసుకోవచ్చు అంటే వేరు అప్లికేషన్స్ పెట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే 2 copies అనేది ఉండాలి. వాటికి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి. ఏ పోస్ట్కి పంపించాలంటే ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ మీద ది పోస్ట్ అప్లైడ్ ఫర్ అని పెట్టి, ఇక్కడ మోటార్ మెకానిక్ వెహికల్ అయితే మోటార్ మెకానిక్ వెహికల్, ఫిట్టర్ అయితే ఫిట్టర్ అని పెట్టి మీరు ఈ యొక్క ఇండియన్ పోస్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అని పెట్టి మీరు మీ యొక్క అడ్రస్ అండ్ ఫ్రమ్ అడ్రస్ మీది టు అడ్రస్ వాళ్ళది వేసి మీ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని పెట్టి ఇక్కడ మీరు ఫిట్టర్ అని రాస్తారు. ఒకవేళ ఫిట్టర్ అయితే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెయిల్ మోటార్ సర్వీస్ న్యూఢిల్లీ, ఇక్కడ ఈ నెంబరు. సో మీరు ఫోటో అంటించాలి, సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి.
ఫుల్ నేమ్ మీ 10th క్లాస్లో మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఫిల్ చేస్తారు. ఫాదర్ నేమ్, పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ రాస్తారు, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆన్ 1/7/2021కి మీ యొక్క ఏజ్ ఎంత అనేది ఏజ్ క్యాలిక్యులేటర్లో చూడండి, అక్కడ మీరు ఎంటర్ చేయండి. కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th అయితే ఓన్లీ 10th రాస్తారు. ఒకవేళ 10th ప్లస్ ఐటీఐ అయితే ఐటీఐ రాస్తారు. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తారు. అండ్ ఇంకా ఏమైనా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేస్తారు. ఇక్కడ డేటు ప్లేస్ మాత్రం కంపల్సరీగా రాయాలి. సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి. నేను ఇంకోసారి టోటల్గా రివైజ్ చేస్తున్నాను. ఈ యొక్క నోటిఫికేషన్స్కి 10th క్లాస్ ఉండి టెక్నికల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఐటీఐ మీద అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్ ఉండి ఇంటర్మీడియట్లో వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. సో ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు. అండ్ మీరు అటాచ్ చేసే ప్రతి సర్టిఫికేట్కి, ప్రతి ఫోటో కాపీకి కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కంపల్సరీగా చేయాలి. అండ్ ఫొటోస్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. ఆ ఫొటోస్కి సెల్ఫ్ అటెస్టెడ్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీకు 2 క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు 2 సపరేట్ అప్లికేషన్స్ మీరు సెండ్ చేయొచ్చు. ఓకే, ఇది ఓన్లీ ఆఫ్లైన్లోనే పంపించాలి. ఇది షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే త్రూ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ మార్క్ లిస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇయర్స్. అండ్ దీనికి ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్ వారు అప్లై చేసుకోవచ్చు. ఇది టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క స్వరూపం. సో టోటల్గా అప్లై చేయండి. మ్యాక్సిమం ఒక పోస్ట్ ఉన్నదని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.